వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారిన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ నన్ను ఎవరు ఆపలేరని మాట్లాడాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్‌ని ఎవరు ఆపుతున్నారు? అసలు మీరు ఆ మొత్తం కాంటెక్స్ట్ వదిలేసి నన్నెవరు ఆపలేరు అదొక్కటి పట్టుకుని దాన్ని ఏదో పిచ్చితనం ఆయన మొత్తం ఏం మాట్లాడారు, అనేక విషయాలు మాట్లాడాడు. అందరూ నన్ను గొప్ప నేను గొప్ప డాన్సర్ అంటే నాకన్నా గొప్ప డాన్సర్ ఇది రోషను దేశం మొత్తం లేదు వెతుకు ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడు. నన్ను ఎవరు ఆపలేరు అనేది మామూలుగా తన సినిమా ఈ సినిమాని ఎవరు ఆపలేరు అంత బీభత్సంగా వెళ్ళిపోయింది. ఎక్కడో వైరల్ అవుతుంది వాడు. అది కూలీ 2 సినిమాలు ఈ హైయెస్ట్ హైప్లో ఉన్న సినిమాలు. ఇక కూలీ అక్కడ రజనీకాంత్, ఖాన్ అమీర్ ఖాను, నాగార్జున, బీభత్సమైన స్టార్ కాస్టు, ఉపేంద్ర, అందులో మలయాళ ఆర్టిస్టు దుమ్ములేపేసి. సో అదొక కాంబినేషన్లో అదొక బ్రహ్మాండం హైప్లో ఉంది. అలాగే హృతిక్ రోషను, తారక్ ఇద్దరు బ్రహ్మాండమైన డాన్సర్స్, బ్రహ్మాండం పర్ఫార్మర్స్. సో ఈ కాంబినేషన్ మీద విత్ ఎక్స్ప్రెస్. సో దీన్ని ఎవరు ఆపలేరు అనేది ఒక జనరల్ మాట. అది దాన్ని విడదీసి నన్ను ఎవరు ఆపలేరు అన్నాడు. నిజమే అనుకున్నాను, ఆపలేరు అన్నాడు. నా కాన్ఫిడెన్స్ ఆ మాట అంటే నేను గెలుస్తాను అంటాలో తప్ప, నేను గెలుస్తాను ఆ మాట అనకపోతే ఎట్లా హీరోగా కాన్ఫిడెన్స్గా ఎవరు ఆపలేరు నా ఈ సినిమాని ఎవరు ఆపలేరు ఆ లెక్కలో అన్నాడు. ఏం తప్పే ఉందని దాంట్లో ఏమో ఊరిని దాన్ని ట్రోల్ చేయటం బుద్ధి లేని ఏదో పని పాట లేకుండా కోడిగుడి మీద ఇంటికి వెళ్ళిపోయి ఏదో అన్నాడు. నన్ను ఎవరు ఆపలేరు, మేము ఆపుతాను అనక్కర్లా. నా సినిమా సూపర్ హిట్ అవుద్ది అంటే హిట్ అవుతుందని ఎవరన్నా అన్నారా? నా భార్య చాలా గొప్పది అంటే మిగతా వాళ్ళ భార్య చెడ్డదా? ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? ఏమిటది అర్థపర్థం లేకుండా ఇది సినిమా ఎవరు ఆపలేరు. నా సినిమా సక్సెస్, ఇది బ్రహ్మాండంగా సినిమా ఎక్స్పెక్ట్ చేసి ఎంతో మాట్లాడాడు ఆ రోజు. ఆ మాటలన్నీ వదిలేసి నన్ను ఎవరు ఆపలేరు, పిచ్చి పని నా కొడుకు, పని పాటలేదు నా కొడుకులు చేసే ట్రోలింగ్లు, దాని గురించి పెద్ద అవసరం లేదు. అలాగే అందరి పేర్లు జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరి పేర్లు చెప్తూ అసలు బాలకృష్ణ పేరు చెప్పకపోవడం గల కారణం ఏమిటి? ఇంట్లో వాళ్ళ పేర్లు ఏం చెప్పాడు అంటే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తాత, తల్లి తండ్రి, తాత పేరు చెప్పుకుంటా బాబాయ్ పేర్లు. అవును అంతే. అరే తన కుటుంబం అయ్యా. హరికృష్ణ కొడుకు కళ్యాణరాము, తన అమ్మ తల్లి, తన తాత రామారావు గారు అది చెప్పుకున్నాడు. బాబాయి, పిన్ని, పిత్తు, నానత్త ఇవన్నీ చెప్పుకుంటారా? చెప్పాల్సిన అవసరం ఏమి నాకు అర్థం కాదు. ఈ మీడియా అసలు ఏమిటి ఇది? తను చెప్పుకోవాల్సింది తన కుటుంబం చెప్పుకున్నాడు. తన కుటుంబం ఏది? తన కుటుంబం రామారావు గారు, హరికృష్ణ గారు, కళ్యాణరాము, తను చనిపోయిన జానకిరాము తన అన్నయ్య కనుక అన్నయ్య కొడుకు, ఇది తన కుటుంబం. ఇక నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అది కుటుంబంలో బాబాయి, పిన్ని, మేనత్త, వేలుడిచిన ఈ మేనల్లుడు, ఇవన్నీ ఎక్స్టెన్షన్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీ గురించి చెప్పుకున్నాడు. తన ఫ్యామిలీ గురించి చెప్తే నా వేలుడిచిన తన మిగతా ఎక్స్టెన్షన్ ఫ్యామిలీని గురించి చెప్పలేదు. ఏంటిది? ఎవరైనా చెప్పుకున్నప్పుడు చెప్తారా? మా తాతని చెప్తే మా తాత, మా నాన్నని చెప్తాను. మా నాన్న మహారథి గారు అని చెప్తాను నేను. మా నాన్న మహారథి గారు, మా అమ్మ కమల, మా అన్నయ్య అని చెప్తాను. అంతేగాని మా పెద్దనాన్న, మా చిన్న అన్న, మా బాబాయి, మా పెదనాన్న అని పేర్లను చెప్పుకుంటూ కూర్చుంటావా? కామన్ సెన్స్ లేకుండా పోయింది సోషల్ మీడియాలో. దేన్ని మాట్లాడాలి? ఏదో ఒకటి వాళ్ళకి పని పట్టలేదు. అదే చెప్తానే, ఈ అతివాద సోషల్ మీడియాలో అతివాదులు కొంత తయారయ్యారు. అర్భకులు, పని పాట లేదు నా కొడుకులకి, ఏదో ఒకటి కెలకటం, ఏదో ఒకటి పెట్టడం, దాని మీద వచ్చే వ్యూస్ మీద వచ్చే ఆ ఎంగిలి మెతుకులకి, ఆ కకృతి పడే చెత్త నా కొడుకులు వాగుళ్ళమ్మ అని తన కుటుంబాన్ని గురించి చెప్పాడు. ఆ కుటుంబానికి గురించి చెప్పలేదు, ఈ కుటుంబానికి గురించి చెప్పలేదు, వాళ్ళ గురించి చెప్పలేదే. అయితే బాలకృష్ణ గురించి చెప్పాలి, పురంధేశ్వరి గురించి చెప్పాలి, భువనేశ్వరి గురించి చెప్పాలి. ఏంటిది? ఆల్ నాన్సెన్స్. తన తండ్రి, తన తాత, తన తండ్రి, తన తమ్ముడు, తన అన్నయ్య, తన తల్లి అవి చెప్పుకున్నాడు. దాంట్లో కూడా ఇంకేం చెప్పాలి? ఊరందరూ మొత్తం బంధువులు చాలామంది ఉన్నారు. అయితే అందరి పేర్లు చెప్పాలి? చెప్పరు. అది చెప్పాల్సిన అవసరం ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తారు అవసరం అయితే. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విషయం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని చెప్పాలన్నప్పుడు అప్పుడు చెప్తారు. ఇప్పుడు ఈజ్ లిమిటెడ్ టు హిస్ ఫ్యామిలీ. ఎస్, రామారావు గారు మనవడు,
ఎస్ హరికృష్ణ కొడుకు, ఎస్ కళ్యాణరామ్ తమ్ముడు, ఎస్ అమ్మ కొడుకు చెప్పుకున్నాడు. ఇంకేం చెప్పాలి? బాలకృష్ణ గారు, పురంధేశ్వరి గారు, మోహన కృష్ణ గారు. బాలకృష్ణ పేరు చెప్తే బాలకృష్ణ పేరు ఏం చెప్పలేదని అడుగుతారే, మోహన కృష్ణని అడగచ్చు కదా. మరి మోహన కృష్ణ కూడా బాబాయేగా. మోహన కృష్ణ ఫేమ్లో లేడానా? జయకృష్ణ పేరు చెప్పలేదు, జయకృష్ణ ఫేమ్లో లేడని అడగరే. మరి పిచ్చివాగుళ్ళు, పిచ్చి మాటలు వాళ్ళు బాబాయిలు. ఆ సందర్భం వచ్చినప్పుడు బాబాయిల గురించి చెప్పాల్సి చెప్తాడు, అంతే కదా. ఇప్పుడు ఓన్లీ తన విషయం చెప్పాడు. దీని ముందు కూడా ఏదో చేయడం పిచ్చ నా కొడుకులు, పిచ్చ బుద్ధి జ్ఞానం లేని నా కొడుకులు కమెంట్లు అయ్యి.